మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవదేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ యొక్క పరిశుద్ధ దినమును ప్రారంభించుకుందాము. ప్రార్థనతో ప్రారంభించుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అత్యంత కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి స్తోత్రాలు. ఒక మాట చేత సర్వ సృష్టిని కలుగ చేసిన దేవుడవు, ఒక మాట చేత తండ్రి సర్వ మానవాళిని నా తండ్రి నీ వాక్కు చేత కలుగు చేసినటువంటి గొప్ప దేవుడవు గనక తండ్రి, ఉదయకాల సమయంలో నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రార్థనలు మీరు అంగీకరించండి ప్రభువా. నా తండ్రి, లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో వారందరినీ కూడా నీ కృపచాటున భద్రపరచండి. సంఘంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలను బట్టి, యవన బిడ్డలను బట్టి, భార్యాభర్తలను బట్టి, వృద్ధాప్యంలో ఉన్న వారిని, పెద్దవారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి వారికి కూడా ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని, ఆయుష్ను, క్షేమమును అనుగ్రహించండి. మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా యొక్క సంఘం కొరకు, మా యొక్క కుటుంబాల కొరకు ప్రార్థన చేయుచుండగా మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు మీరు అంగీకరించండి. సంఘములు తండ్రి మూయబడి ఉన్నవి గనుక అతి త్వరలో తండ్రి కరోనా వ్యాధి చేత అనేక చోట్ల సువార్త అందనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది గనుక అతి త్వరలో సంఘాలు తెరవబడడానికి, శ్రేష్టమైనటువంటి సువార్తను వినడానికి, అందించడానికి సేవకుల కుటుంబాలను, విశ్వాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క రక్తము చేత మమ్మలను ప్రోక్షించమని, వ్యాధుల నుండి, బాధల నుండి, సమస్యల నుండి, ఆర్థికమైన ఇబ్బందుల నుండి ప్రతి అవసరతలు తండ్రి మీరు తీర్చి మమ్మలను క్షేమముగా ఉండడానికి మీరే కనికరించి కృపా కనికరములు మా మీద ఉంచమని, ఈ యొక్క రికార్డింగ్ జరుగుతూ ఉండగా తండ్రి నీ ఆత్మ చేత మమ్మలను నడిపించి మీరు మహిమనొందమని, లైవ్ ద్వారా ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో వారందరినీ కూడా, సంఘ విశ్వాసులను, మా యొక్క తెలుగు బాప్టిస్టు సంఘ సభ్యులను, అదే రీతిగా లైవ్ ద్వారా వింటున్నటువంటి బిడ్డలను, సమస్త మానవాళిని నా తండ్రి నీ కృపచేత, నీ కనికరం చేత క్షమించి కాచి కాపాడుమని, మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు దేవుని వాక్యాన్ని యవన బిడ్డ చదివి వినిపించాలని మనోహర్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినముకై దైవజనులచే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఆదికాండము 3వ అధ్యాయము 9 నుంచి 12 వచనములు ఈ విధముగా రాయబడి ఉన్నవి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి తాకుంటునెను. అందుకాయన, నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తిండినెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. ఈ సమయంలో కోయిర్వారు శ్రేష్టమైన గీతాన్ని పాడాలని ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. సిలువను ధరించి
ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాంశముగా తీసుకోవడానికి మూలవాక్యము 9వ వచనాన్ని మూలవాక్యంగా తీసుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావు అనెను. దేవాతి దేవుడు ఆదామును పిలిచి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్న ఏమిటి అంటే, ఆదాము నీవెక్కడ ఉన్నావు? దీన్ని ఆధారం చేసుకుని ప్రియ బిడలారా, నేటి అంశము రాకడలో నీ స్థితి ఏంటి? ఈ ప్రశ్నను ఈ దినము మనకు మనమే ప్రశ్నించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఆదామును అవ్వను దేవుడు ఏదోని వనంలో, చక్కని వనములో వారిని పెట్టినప్పుడు దేవునికి వ్యతిరేకముగా అపవాది అయినటువంటి సాతాను తన రాజ్యాన్ని విస్తరింపచేసుకోవడానికి మొట్టమొదటి మన ఆది తండ్రి అయినటువంటి ఆదామును, తల్లి అయినటువంటి అవ్వను ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన స్థితిని, ఆత్మీయ స్థితిని, దైవాత్మను, దేవునితో ముఖాముఖి మాట్లాడేటువంటి ఆ ఆత్మీయ శక్తిని కోల్పోయేటట్లు సాతాను చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, రాకడలో నీ స్థితి ఏంటి? రాకడలో నా స్థితి ఏమిటి? రాకడలో దేవుని యొక్క రాకడ సమయంలో, ఈ రెండవ రాకడ సమయంలో మన అందరి స్థితి ఏమిటి? ఒకసారి పరిశీలన చేయాలి. ఈవేళ దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఒక్కొక్క పర్యాయము పెద్దవారేమి, చిన్నవారేమి, యవన బిడ్డలేమి, ప్రతివారు కూడా ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బిడ్డలను ప్రశ్నించాలి. తల్లిదండ్రులు కూడా ప్రశ్న వేసుకోవాలి. ఏమని అంటే, మరి రెండవ రాకడ సమయంలో నీ స్థితి ఏమిటి? నా స్థితి ఏమిటి? మన అందరి స్థితి ఏమిటి? మన యొక్క స్థితిగతులను, మన పరిస్థితులను మనమే పరిశీలన చేసుకొని మన యొక్క ఆత్మీయమైనటువంటి పరిస్థితిని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు రాకడ సమీపిస్తున్నది కనుక, ఈ రాకడ సమయంలో మనం ఉన్నాము కనుక ఆయన హెచ్చరిస్తున్నటువంటి ప్రతి మాటను మనం అంగీకరించేవారుగా ఉండాలి. సేవకులు చెప్పేటటువంటి మాటలను, ప్రవక్తలను చెప్పేటటువంటి మాటలను, న్యాయాధిపతులను చెప్పేటటువంటి మాటలను, ఆనాటి దైవజనులైనటువంటి వారు తెలియచేసినటువంటి మాటలు మన పితరులు అంగీకరించారు కనుక, ప్రభు రాకడలో మనం ఉన్నాము కనుక ఈ యొక్క మాటలు మనము అంగీకరించి మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన స్థితిగతులు ఏంటని ఒకసారి మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకే దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు అడుగుతూ ఉన్నాడు ఆదాము నీవెక్కడ? నువ్వేం చేస్తున్నావు? నీ పరిస్థితి ఏంటి? నీ స్థితిగతులు ఏమిటని అడిగినప్పుడు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఆదామున్నాడు. నిజమే, దేవుని రాకడ వస్తే ఒకవేళ నిన్ను అడిగితే నీ పరిస్థితి ఏంటి, నీ స్థితిగతులు ఏంటి, నీ ఆత్మీయ స్థితి ఏంటి, ఆధ్యాత్మికమైన పరిస్థితి ఏంటని దేవుడు అడిగి ఉన్న ఎడల ఆదాము వల్లే దాక్కొందువేమో. నేను దిగంబరినై ఉన్నాను, నేను పాపంలో పడిపోతేను ప్రభువా, నా జీవితం యావత్తు కూడా నా స్థితి మారిపోయింది, నా పరిస్థితి మారిపోయింది. ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని నాకు ప్రసాదించావు, ఆ ఆధ్యాత్మికమైన స్థితిని కోల్పోయి నేను పాపినైపోయాను. నువ్వేదైతే చేయొద్దన్నావో, నీవు ఏ పండు అయితే తినొద్దన్నావో, ఏ పాపమైతే చేయొద్దన్నావో,
నా శత్రువుతో నా చేతులు కలపొద్దని నువ్వు చెప్పావు, ఆ ప్రకారంగా ప్రభువా నా శత్రువుకి నేను దగ్గరైపోయాను, అపవాదికి నేను దగ్గరైపోయాను అని దాక్కుంటా ఉన్నాడు. ఆ చెట్ల త్వరలలో దాక్కుని నేను దిగంబరినై ఉంటిని. ఆదాము నీవెక్కడా, నీవెక్కడా? ఈ దినము దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు. ఈ దినము దేవుడు నన్ను అడుగుతా ఉన్నాడు, నువ్వెక్కడున్నావు దైవజనుడా? ఆనాడు మన పితరులు దైవజనుల యొక్క మాటలు అంగీకరించారు. దేవుని యొక్క మాటలను ప్రతి దేవునికి మానవునికి మధ్యస్థిగా ప్రవక్త ఉండి, న్యాయాధిపతులు ఉండి, దైవజనులు ఉండి వారందరూ నడిపించారు. నడిపించినప్పుడు దైవజనుల యొక్క అడుగుజాడులో నడిచి నిత్యరాజ్యానికి వారసులుగా అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ దినము దేవుడు నిన్ను నన్ను మనందరినీ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నీ పరిస్థితి ఏంటి? నీ స్థితిగతులు ఏమిటి? నీ స్థితి ఏమిటి? నా రాకడ సమీపిస్తున్నది గనక నీ స్థితి ఏమిటని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, 51వ అధ్యాయము 51వ సంకీర్తన మొదటి చరణంలో ఒక మాటను మనం చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడువుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుమని దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒకవేళ ఆదాము ఆ రీతిగా చేస్తుంటే దేవుడు క్షమించేవాడేమో కదా. దేవుడు క్షమించేవాడేమో. దేవా నేను పాపం చేశాను, పాప క్షమాపణ లేనివాడుగా కనబడతా ఉన్నాడు. అక్కడ నీవు ఎక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు, నీ పరిస్థితి ఏంటని అడిగినప్పుడు, ప్రభువా నేను పాపం చేసి ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా అని ఆయన పాదముల మీద, దేవుని పాదాల మీద పడితే క్షమాపణ దొరికేది, క్షమాపణ దొరికేది. ఆనాడు ఆ ఏదేని తోటలో ఆదాము అవ్వ ఉన్నట్లే ఈ దినం మనం కూడా ఉందమేమో. ఆజ్ఞాతిక్రమమే పాపము. క్షమాపణ లేనివాడుగా, పశ్చాత్తాపం లేనివాడుగా, అయ్యో తండ్రి నన్ను ప్రశ్నిస్తున్నావా, నువ్వెక్కడున్నావని నన్ను ప్రశ్న వేస్తున్నావా? ఇదిగో ప్రభువా నేను పాపం చేశాను, అపవాది యొక్క మాటలు విని, సాతాను యొక్క మాటలు విని, ఆ ఘటసర్పం యొక్క మాటలు విని, నువ్వు తినొద్దన్నటువంటి పండును తిని, నువ్వు చేయొద్దన్నటువంటి పాపం చేసి ఆజ్ఞాతిక్రమం చేసి ఉన్నాను కనుక నన్ను క్షమించు ప్రభువా అని అడిగినట్లయితే ఆ దినము ప్రియులరా ఆదాముకు క్షమాపణ దొరికేది. అన్నాడు తోటలోనే ఉండేవాడేమో, తోటలోనే ఏదైనా తోటలోనే ఉండేవాడేమో. కనుక దేవుని రాకడ సమీపిస్తున్నది. ఈ దినము నీ స్థితి ఏమిటి, నీ పరిస్థితి ఏంటి, నీ స్థితిగతులు ఏంటి? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పశ్చాత్తాప కీర్తనది, పశ్చాత్తాప కీర్తన 51వ కీర్తన. అందుకే ఆ మొదటి వచనంలో మాట్లాడుతూ, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా అతిక్రమములను ఏనాడైనా ఈ ప్రార్థన చేయగలిగావా? నీ స్థితిని గమనించుకున్నావా? నీ పరిస్థితిని గమనించుకున్నావా? నీ స్థితిగతులను సరిచేసుకున్నావా? దావీదు పాపం చేశాడు, రైటే. చేసిన పాపానికి పశ్చాత్తాపడ్డాడు. అందుకే అడుగుతా ఉన్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచేయము, నా దోషము పోవునట్లు నన్ను పవిత్రపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇద్దరు మనం కూడా దేవుని యొక్క రాకడ సమయంలో మనం ఉన్నాం కనుక ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. దేవుడు అడుగుతూ ఉన్నాడు ఆదాముని, నీవెక్కడున్నావు? ఈ దినము నేనెక్కడున్నాను? మనం ఎక్కడున్నాం? దేవుని ఆధీనంలో ఉన్నామా? దేవుని పరిశుద్ధ స్థలంలో ఉన్నామా? నువ్వు పరిశుద్ధంగా నీ జీవితం ఉన్నదా? నీ కుటుంబం ఉన్నదా? నీ బిడ్డలు ఉన్నారా? ఈ దినం ప్రశ్న వేస్తూ ఉన్నాడు నిన్ను. దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 3:12 వచనంలో కూడా ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే
ఫలములు కొన్ని ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిని. నాకు ఇచ్చింది, నువ్వు ఇచ్చిన ఆ స్త్రీ అవ్వే నాకు ఇచ్చింది ప్రభువా. నేను తప్పు చేశానని ఒప్పుకుంటలేదు, నేను పాపం చేశానని ఒప్పుకుంటలేదు, నేను తప్పు చేశాను ప్రభువా, పాపం చేశాను ప్రభువా, నేను దోషం చేశాను ప్రభువా అని అక్కడ క్షమాపణ అడుగుట్లేదు, పశ్చాత్తాపడట్లేదు. కానీ ఎవరి మీద తోసేస్తున్నాడు? తన భార్య మీదకి. దినం మనం కూడా అంతే, ఒక తప్పు చేస్తున్నాము, భార్య మీద తోసేస్తున్నాం, నీ తోడబుట్టిన వారి మీద తోసేస్తున్నాం. భార్య కూడా అంతే, భర్త మీద తప్పు తోసేయడానికి మనం చూస్తా ఉన్నాం. బిడ్డల మీదకి తోసేయడం, బిడ్డలు చేసిన తప్పులు మన మీద వేసుకోవడానికి, లేదంటే వారి మీదకి తోసేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆనాటు వారు భార్యాభర్త వారికి ఉన్నటువంటి ఆ లక్షణాలు ఈనాడు ఎంత మాత్రమును పోలేదు, అలాగే ఉన్నాయి. గనుక ప్రియా సహోదరి సహోదరుడా, అందుకు దేవుడు ఆదాముకు తిరిగి సమాధానం ఇస్తా ఉన్నాడు. ఈ స్త్రీయే మూల కారణం, ఈ స్త్రీయే ఆధారము పాపం చేయడానికి. ఒకరి మీదకి నువ్వు తోసివేయటు కాదు, ఒకరి మీద నువ్వు దోషం చూపించుట కాదు. నిజమే, ఒక ఏళ్ళు అంట ఇతరులను చూపెడితే తిరిగి 4 ఏళ్ళు ఏం చేస్తాయండి? మనల్ని చూపెడతాయి. 4 ఏళ్ళు మనల్ని చూపెడతాయి, 1 వేలు మాత్రమే ఎదుటివాన్ని చూపిస్తావు. ప్రభు అంటాడు కదా, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేయి, నీ ఎదుటి వారి యొక్క కంటిలో ఉన్న నలుసుని తీద్దాం. మన కంట్లోనేమో దూలాలు ఉంటాయి, ఎదుటివారి కంట్లో ఉన్నటువంటి ఆ చిన్న నలుసు కొరకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకనే మరి ఈ యొక్క ఆదాము చెప్తా ఉన్నాడు, ఈ స్త్రీయే మూలాధారము, మూల కారణము ఈ పాపానికి, దోషానికి. ఈ పాపం యొక్క కారణము స్త్రీ, ఈ దోషం యొక్క కారణము స్త్రీ. తనకు తాను ఒప్పుకొనుట మానేసి, తనకు తాను పశ్చాత్తాపడుట మానేసి, తనకు తాను తన అతిక్రమములను, తండ్రి నా అతిక్రమములను, నా దోషములను క్షమించమని అనకుండా ఏం చేస్తూ ఉన్నాడంటే ఎదుట వారి మీద తోసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఒకవేళ ఆ రీతిగా మనముంటే మనము ఇప్పుడే ఇక్కడే అడగాలి, ఈ క్షణంలోనే అడగాలి. ఏమని అంటే, ప్రభువా నా స్థితిని మార్చుకుంటాను, నా పరిస్థితిని మార్చుకుంటాను, నా స్థితిగతులను సరిదిద్దుకుంటా. ఈ చక్కని మాటలు నువ్వు పలకగలితే దేవుడు క్షమించే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. రెండవదిగా అవ్వను గూర్చి కూడా అడుగుతున్నాడు దేవుడు అడుగుతున్నాడు. చూడండి, ఆ మాట కూడా మనం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయంలోనే 6వ వచనంలో మనం చూస్తే 6వ వచనం, ఆ వృక్ష ఆహారమును మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. చూసారండి, అతడు కూడా తినెను. ఎంత చక్కని మాట తెలియచేస్తావు. కాబట్టి దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూస్తే అవ్వను కూడా దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆదామును ప్రశ్నించగా, ఆదాము నువ్వెక్కడున్నావు, నీ పరిస్థితి ఏంటి అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అదే రీతిగా అవ్వను కూడా అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్నిటిని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు, చూసారండి అక్కడ ఉందన్నమాట, అతడు కూడా తినెను. ఎప్పుడైతే ఆదామును సర్పము మోసం చేసిందో, తినాలి అనేటువంటి ప్రేరేపణ కలిగించిందో, ఆ కలిగించినటువంటి ప్రేరేపణ తన తినుటయే కాదు కానీ తన భర్తకు కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తాం.
కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఆ సామెతల గ్రంథంలో చక్కని మాట తెలియచేస్తాడు. 31:30లో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. కొనియాడబడేటటువంటి స్త్రీగా తాను లేదు ఇక్కడ. ప్రేరేపించబడినటువంటి పాపంలోనికి ప్రేరేపించబడినట్టు, శాపంలోనికి ప్రేరేపించబడినటువంటి స్త్రీగా తానే ఉన్నది. సుందరమైనదే, అందమైనదే, సౌందర్యమైనదే. కానీ అపవాది యొక్క వాంఛలను బట్టి, అపవాది యొక్క మాటలను బట్టి, అపవాది యొక్క తలంపులకు బానిస అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, మన స్థితి ఏ రీతిగా ఉంది? మన స్థితి ఏంటి? ఒకవేళ అపవాది చేత ప్రేరేపించబడితే అపవాదికి దాసుడు అవుతున్నావేమో. అపవాది చేత నువ్వు ప్రేరేపించబడితే అపవాదికి దాసురాలుగా నువ్వు ఉంటున్నావేమో. కాబట్టి మన స్థితి ఏంటో మనం తెలుసుకోవలసినటువంటి ఆధిక్యత, బాధ్యత, యోగ్యత నీకున్నది. అందుకనే మాట్లాడుతూ ఉన్నాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడాలి. స్త్రీలు కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, లోక జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ స్త్రీలు కొనియాడబడాలి. నువ్వు చేసేటటువంటి ప్రతి పని పాటలను బట్టి నీ బిడ్డలు నిన్ను కొనియాడబడాలి, నీ భర్త నిన్ను కొనియాడాలి, లోకము నిన్ను కొనియాడాలి. అంతేగాని అవ్వవలే మనము పొరపాటు చేసేవారుగా, పాపం చేసేవారుగా ఉండకూడదు. అందుకే దేవుడు అడుగుతూ ఉన్నాడు, నువ్వేం చేస్తున్నావని వాక్యంలో కనబడతా ఉంది. కాబట్టి 3:2 మనం చూస్తే ఆదికాండము, అందుకు స్త్రీ ఈ తోట చెట్లు ఏం చేస్తుంది? స్త్రీ ఏం చేస్తుంది చూడండి. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను ఈ తోట చెట్ల ఫలములన్నీ మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటి తినకూడదని వాటిని ముట్టకూడదని అని సర్పముతో చెప్పగలిగింది, కానీ దేవుడు చెప్పినటువంటి పనిని పాటించలేకపోయింది. ఆది తల్లి అవ్వ సర్పానికి సమాధానం చెప్పింది, నేను ఈ పళ్ళలో ఏ పండు మనం తినకూడదు, అన్నీ తినొచ్చు కానీ ఆ పండు మాత్రం తినకూడదు, ఇది దేవుని ఆజ్ఞ అని చెప్పగలిగింది. కానీ దేవుని ఆజ్ఞను పాటించలేనటువంటి పరిస్థితి కనపడతావు. దేవుని వాక్యాన్ని పాటించలేనటువంటి పరిస్థితి మనకు కనపడతావు. ఆయన నీతిని, ఆయన ఖ్యాతిని మనం నిలబెట్టలేనటువంటి పరిస్థితులు మనకు కనపడతావు. ఆనాడు నిలబడలేనటువంటి అవ్వ కూడా ఈనాడు మనం చేస్తున్నటువంటి పని ఆ దినము నుండి వచ్చింది. చెప్పగలిగింది సమాధానం, నేను తినకూడదు, ఇవన్నీ తినవచ్చు కానీ ఆ చెట్టు పండు మాత్రం నేను తినకూడదని చెప్పగలిగింది, కానీ పాటించలేకపోయింది. అజ్ఞాతిక్రమం పాపం చేసి వారు పాపంలో పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకే యోహాన్ భక్తుడు అంటాడు కదా, మొదటి పత్రికలో చక్కని మాటను తెలియచేస్తారు. ఆయన 3వ అధ్యాయంలో చక్కని మాటను పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఒకవేళ పాపం చేస్తూ ఉంటే మనం శాపానికి గురైతే మనము ఏమైపోతాం? అగ్నిగుండానికి పాత్రులుగా ఉంటాము, అగ్నిగుండానికి గురవుతాము. అందుకనే దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తిని మనం చూస్తే ఆదాము చూసాం, అవ్వను చూసాం. 3వ వ్యక్తి దీనా యాకోబు యొక్క కుమార్తెను మనం చూస్తాం. యాకోబు యొక్క కుమార్తెను కూడా దేవుడు అడిగాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? లోకాన్ని చూడడానికి వెళ్ళాను ప్రభువా. చూడండి ఆ మాట చూస్తే ఆదికాండం 34:1 లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను.
ఆ దేశము నేలిన ఆ దేశము నేలిన హివ్వీయుడైన హివ్వీయుడైన హమోరు కుమారుడు హామోరు కుమారుడగు షెకెము షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెని అవమానపరిచెను. దీన ఎంతో అందమైనది, సౌందర్యమైనది. యాకోబు యొక్క కుమార్తె ఎంతో సౌందర్యమైనది, ఎంతో అందమైనది. అందుకనే వాక్యం తెలియచేస్తూ ఉంది కదా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడిన వాక్యం చెప్తూ ఉంటే ఈవిడేం చేస్తూ ఉంది? లోకాన్ని చూడడానికి వెళ్తూ ఉంది. లోకాన్ని భక్తి మానేసింది, విశ్వాసం మానేసింది, ప్రార్థన మానేసింది, వాక్యం మానేసింది, సమస్తము అన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిగతులు మానేసి లోకాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం కూడా నీ స్థితి ఏంటి? లోకాన్ని చూస్తున్నావా? ఆదాము నువ్వెక్కడ ఉన్నప్పుడు నేను దిగంబరినై ఉన్నాను ప్రభు అని చెప్పాడు. అవ్వా నువ్వు ఎక్కడున్నావంటే ఇదిగో ఈ పండ్లన్నిటిలో తినొచ్చును కానీ ఈ పండు తినకూడదు అన్నావని అదే నేను తింటున్నాను. ఆజ్ఞాతిక్రమం. ఇక దేన అంటుంది, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నీ అడుగులు పాపలోకానికి పరుగులు తీస్తున్నాయేమో. యవ్వనుడా, ఓ యవ్వన బిడ్డ, ఓ విశ్వాసి నీవెక్కడికి వెళ్తున్నావు? ఓ దీనా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని దేవుడు అడిగినప్పుడు చెప్తా ఉంది, నేను లోకాన్ని చూడడానికి వెళ్తున్నాను. లోకంలో ఉన్నటువంటి స్థితిగతుల వైపు నా అడుగులు వేస్తున్నాను. నేను లోకాన్ని చూడడానికి, లోకం యొక్క సౌందర్యాన్ని చూడడానికి, లోకంలో ఉన్నటువంటి పాపములను నేను గ్రహించడానికి, వారితో కలిసి పాపం చేయడానికి. ఇదేనో చాలామంది లోకం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. దేవుని మీద మానేసి లోకం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. అందుకనే దీనా అంటుంది, నువ్వెక్కడికి వెళ్తున్నావు అని దేవుడు అడిగినప్పుడు ఆ లైన్లో చూస్తే చూడండి ఒకసారి 34:1 లేయా యాకోబునకు కుమార్తె ఆ దేశపు కుమార్తెల మీద చూపు ఉంటుందా? లోకం అంతటి మీద ఒక చూపు పడిందంటే అందరినీ చూస్తారు కదండి, అందరినీ చూస్తారు. కాబట్టి లోకాన్ని చూడడానికి నేను వెళ్తున్నాను. నేను లోకము చూచుటకు వెళుతున్నాను ప్రభువా. లోకంలో ఉన్నదంతయు నేత్రాస, లోకంలో ఉన్నదంతయు కూడా శరీరాస, లోకంలో ఉన్నదంతా కూడా జీవపు డంబము, గొప్పలు చెప్పుకొనుట. జీవపు డంబము అంటే గొప్పలు చెప్పుకొని. లోకంలో ఏముంది? నేత్రాస, శరీరాస, జీవపు డంబము. ఇవన్నీ చూడడానికి దీనా వెళ్తుంది. ఒకవేళ దీనా పరిస్థితి నీకు నాకు ఉందేమో. నీ స్థితిని ఏంటి గమనించుకో ఒకసారి. లోకంలో అంతా కూడా శూన్యమే. ప్రసంగి అంటాడు కదా, వ్యర్థము, శూన్యము. లోకంలో ఉన్నదంతా శూన్యము. ఆ శూన్యమైన దాన్ని, ఆ వ్యర్థమైన దాన్ని స్వీకరించడానికి, ఆ శూన్యమైన దాన్ని గ్రహించడానికి, ప్రేమించడానికి, నిజమే నీ అడుగులు కూడా లోకం వైపు ఉన్నాయేమో. ఒకవేళ దేవుడు నన్ను అడిగితే మీరు ఎక్కడున్నారని అడిగితే, ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే దీనా వలె సమాధానం చెప్తున్నావేమో. లోకంలో ఉన్నది శరీరాస, నేత్రాస, జీవపు డంబము, తండ్రి వలన పుట్టినవి అవేవి కాదు. యేసు ప్రభు వలన కలిగినవి కాదు, అపవాది వలన కలిగినవి. చూసారండి, అపవాది వలన కలిగినవి, తండ్రి వలన పుట్టినవి కావు. ఆ మాట మనము గమనించినప్పుడు, కాబట్టి దేవుని బిడ్డలారా, నేత్రాశ మనం వదులుకోవాలి, శరీరాశ మనం వదులుకోవాలి. మూడవదిగా జీవపు డంబమును గూర్చి, అంటే గొప్పలు చెప్పుకుంటాను, అంతలేదని చెప్పుకుంటూ ఉంటాం. ఊరకనే కౌర్లు పెడతా ఉంటాం. ప్రభు మాటలు మానేస్తాము, ముసలమ్మ ముచ్చట్లు కొనసాగిస్తూ ఉంటాం. అవన్నీ కూడా వ్యర్థమైనవని, అవన్నీ కూడా దేవునికి అంగీకారమైనవి కాదనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. నేత్రాశ కలిగి ఉండకూడదు, శరీరాశ కలిగి ఉండకూడదు, జీవపు డంబము కలిగి ఉండకూడదు. ఇవన్నీ కూడా అపవాది వలన కలిగినవి,
సాతాను వల్ల కలిగినవని వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి రోమపత్రికలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. మీరు శరీరానుసారముగా ఆ, ప్రవర్తించిన ఎడల మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు గాని చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. జీవించెదరు. మన శరీర క్రియలను ఏం చేయాలంటండి? నశింపజేయాలా? నేత్రాసను నశింపజేయాలా? నేత్రాసను నశింపచేయాలి. కానీ మనం బ్రతకవలసింది ఏంటి? ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత నడిపించబడిన ఎడల నీవు జీవింతువు. నీకు నిత్య జీవము, సమృద్ధి జీవము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనము ముందుకు సాగాలనేటువంటి సత్యాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మరొక వ్యక్తిని మనం చూస్తే, మొదట ఆదామును చూసాము, రెండవది అవ్వను చూసాము, మూడవదిగా దీనాను మనం చూసాము, నాలుగవదిగా మనం చూస్తే గెహజీ, ఎలీషా యొక్క శిష్యుడు. నీవు ఎక్కడ నుండి వచ్చావు అని అడుగుతా ఉన్నాడు. ప్రవక్త అడుగుతా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, చూడండి 2వ రాజుల గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. 5:25లో 5:25 నయమాను అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా అతనిని చూచి, గెహజీ, నీవు ఎక్కడ నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికినీ పోలేదు. నయమానికి ఇవ్వాల్సినటువంటి ఆ డబ్బును చూసారండి, ఎలీషా వద్దని చెప్పాడు. ఈ కార్యాన్ని, నీకు స్వస్థత కార్యాన్ని దేవుడే చేస్తున్నాడు, నేను కాదు. దీనిని ఆర్థికమైన విషయాలతో ముడిపెట్టకూడదు. ఎంత మాత్రము కూడా దేవుని పరిశుద్ధాత్మ నా మీద ఉన్నది కనుక ఆ పరిశుద్ధాత్మ శక్తి వలన నీవు మరి స్వస్థత నొంది ఉన్నావు కనుక నీ ఆర్థిక విషయాలను నాకు ఎంత మాత్రమును నేను తీసుకోనని చెప్పినప్పుడు అక్కడ గెహజీ వెళ్ళి ఆ ఆర్థికమైన డబ్బు కొరకు ఆశపడి ఉన్నాడు. ఆ డబ్బుల కొరకు ఆశపడి వెళ్ళి ఉన్నాడు. ఎలీషా అయితే, నీవెక్కడ నుండి వచ్చావో నాకు తెలుసు. దేవుడు అడుగుతా ఉన్నాడు, నువ్వు వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితిని అడుగుతా ఉన్నాడు. దీనానైతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు దేవుడు. నేను లోకాన్ని చూడడానికి వెళ్తున్నాను ప్రభువా, పాప స్థితిలోనికి వెళ్ళిపోతావు. ఎలీషాని అడిగితే, నువ్వు ఎక్కడ నుండి వచ్చావు? పాపం చేసి వచ్చాను ప్రభు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ పాపం చేసి వచ్చాను ప్రభు. చూసారండి, దేవునికి సమస్తము తెలుసు. నీ అడుగు జాడలు తెలుసు, నీ కనుదృష్టి తెలుసు. ఆయన కనుదృష్టి మన మీద సంచారం చేస్తుందనే సత్యాన్ని నేను మీకు తెలియచేస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడి నుండి వచ్చినా దేవునికి మాత్రం తప్పకుండా తెలిసిపోద్దంతే. ఆయన సర్వాంతర్యామి. అందుకే ఎలీషా అడిగినప్పుడు, నీవెచ్చట నుండి వచ్చితివి అని చెప్పినప్పుడు ఆ యొక్క పాప స్థితి నుండి నేను పాపము చేసి వచ్చి తిని అని చెప్పకుండా అబద్ధం ఆడుతూ ఉన్నాడు. అక్కడ చూసినప్పుడు 2 మనుగుల బంగారము, 2 జతల బట్టలు తీసుకొని పాపం చేసినట్లుగా 2:26లో కూడా మధ్యలో నుండి మనం చూస్తే, 2వ రాజుల గ్రంథము 2:26లో చక్కని మాటను చూస్తున్నాం మనం. చూడండి, అప్పుడు ఎలీషా అంటాడు 5:26, అది 5:26. అప్పుడు ఎలీషా వారితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఏమంటున్నారండి? దేవుని మనసు ఎవరితో ఉంటుందండి? దైవజనులతో ఉంటుంది, ప్రవక్తలతో ఉంటుంది, యాజకులతో ఉంటుంది. అలాగే దేవుని మనసు నీతో, నాతో కూడా, అందరితో కూడా ఉంటుంది. అందుకే అంటున్నాడు దేవుడు, ఎలీషా అంటున్నాడు, నా మనసు నీతో కూడా రాలేదా? ఈ శిష్యుడు ఏం చేస్తా ఉన్నాడు? ఈ గెహజీ వెళ్ళిపోయి తీసుకుంటున్నాడు. ఎలీషా మనస్సు మాత్రము వెంబడిస్తూ ఉంది. నువ్వు పాపం చేయడానికి వెళ్ళి వస్తున్నావు.
2 మణుగుల బంగారమును, 2 జతల బట్టలను నువ్వు తీసుకొనలేదా? నువ్వేం చేసినా దేవుని తెలిసిపోద్ది సుమా. పాపం చేస్తే తెలిసిపోద్ది, ప్రార్థన చేస్తే తెలిసిపోద్ది, పాట పాడితే తెలిసిపోద్ది, వాక్యం చదివితే తెలిసిపోద్ది. నా మనసు నీతో రాలేదా? నువ్వు తప్పు చేయలేదా? ఎందుకు నువ్వు బొంకుతా ఉన్నావు? ఎందుకు నువ్వు పొరపాటు చేస్తున్నావు? పాపం చేసిన వాడు పాపం చేసినని ఒప్పుకోవాలి. శాపంలోనికి పోకుండా, అగ్నిగుండంలోనికి పోకుండా, నరకానికి పోకుండా ఎప్పుడైతే నీలో పశ్చాత్తాపం వస్తుందో, ఎప్పుడైతే నీలో క్షమాపణ వస్తుందో, మారు మనసు వస్తుందో, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకే అంటా ఉన్నాడు, మరి నా మనసు నీతో కూడా రాలేదా? నువ్వేమో ద్రవ్యం తీసుకున్నావేమో, వస్త్రాలు తీసుకున్నావేమో, ద్రాక్ష తోటలు తీసుకున్నావేమో, నువ్వేం తీసుకున్నావు నాకు తెలీదా? 2 మణుగుల బంగారము, 2 జతల వస్త్రాలను నువ్వు తీసుకున్నావు. నువ్వెందుకు చేసావు పాపం? దేవుడు అడుగుతా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా. చూడండి, అదే వాక్యంలో 27వ వచనం కూడా చదవండి. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండునని చెప్పాను. చాలండి, చెప్పాను. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం ఎప్పుడు చేయకూడదండి. ఒకవేళ చేస్తే దానికి పశ్చాత్తాపడాలి. ప్రభువా నన్ను క్షమించాను. దావీదు ఎలాగైతే నీ కృపా వాత్సల్యము చేత నన్ను కనికరించు ప్రభువా, నేను పాపిని, నేను దోషిని, నేను వ్యర్థుడను, ఎంత మాత్రం పాత్రుడను కాదు. నీ సన్నిధానంలో నిలబడడానికి, నీ వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి నేను పాత్రుడను కాదు. నయమాను అక్కడ ఉన్నటువంటి జబ్బు, నయమానుకు ఉన్నటువంటి కుష్ఠరోగము ఎవరికి వచ్చింది? గెహజీకి వచ్చింది. చూసారండి? అందుకే దేవుడు అడుగుతా ఉన్నాడు. ఆదామును కూడా అడిగాడు కదా. ఆదాముని అడిగాడు, ఏమని అడిగాడు? నువ్వు ఎక్కడున్నావు? చెట్టు త్వరలో ఉన్నాను ప్రభువా, చెట్టు త్వరలో ఉన్నాను, నేను దిగంబరిగా ఉన్నాను. ఇక్కడ అవ్వని అడుగుతా ఉన్నాడు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు తినొద్దన్న పండుని తింటున్నాను, తిన్నాను కాబట్టి నన్ను క్షమించు. నేను తిన్నాను కాబట్టి చెట్టు త్వరలో నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి నన్ను క్షమించాను. వారు అడగలేదు, ఆజ్ఞాతిక్రమం చేశారు. ఇక దీనా కూడా నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను లోకాన్ని చూడడానికి వెళ్తున్నాను, నన్ను క్షమించి ప్రభువా అనలేదు. వెంటనే దీనాని ఆ దేశపు రాజు అయినటువంటి హామోరు అనేటువంటి వారి కుమారులు వారు ఆమెను పాడు చేసినట్లుగా మనం చూస్తాం. లోకంలోకి వెళ్తే మనకేముంటుంది? పాపంలోకి వెళ్ళిపోతాం. ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. ఆమెను చూసి ఆమెను పట్టుకుని ఆమెతో పాపం చేసి ఆమెను చూసారండి. లోకంలోకి ఎప్పుడు వెళ్ళకూడదు. ఒకవేళ ఉంటే జ్ఞానం కలిగి ఉండాలి, వివేకము కలిగి ఉండాలి, ప్రజ్ఞ కలిగి ఉండాలి. జరిగేదేంటి, జరుగుతున్నదేంటి, జరగబోయేదేంటి, ఇవన్నీ గ్రహించుకొని దేవుని మీద ఆధారపడి ముందుకు సాగాలి. నేను లోకంలోనికి వెళ్ళాను, వెంటనే అక్కడ వారు ఆమెను పాడు చేసి అవమానపరిచి కించపరిచి వెళ్ళినట్లుగా వారు చూస్తూ ఉన్నారు. ఎవరు చేసుకున్నది వారికే వస్తుంది. ఆమెకు ఉన్నటువంటిది శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనలో ఉండకూడదు. ఇక గెహజీ కూడా ఆ డబ్బు కోసం ఆశపడి తనకున్న రోగాన్ని తెచ్చుకున్నాడు. తనకున్న ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుని, ఆధ్యాత్మికమైన జీవితాన్ని పాడు చేసుకుని కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. నయమానికేమో స్వస్థత కలిగింది, గెహజీకేమో రోగం వచ్చింది. ఎందుకు అంటే నయమాన్ అయితే ఆ యొక్క హైందవ జీవితంలో ఉండి క్రైస్తవ జీవితంలోనికి వచ్చాడు. అదే రీతిగా మరి గెహజీ ఏమో క్రైస్తవ జీవితంలో ఉండి ఆ యొక్క హైందవ జీవితంలోనికి వెళ్ళిపోయాడు. మారిపోయారు ఇలాగా. నిజమే, క్రైస్తవ జీవితం ఉండి కూడా పాపపు జీవితాన్ని పరుగులు తీస్తున్నావేమో. ఈ దినము నీ స్థితిని ఏంటి అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మరొక మాటను చదువుకొని ముగిద్దాం. యోనా చివరివాడు. యోనాను గూర్చి మనం
ఆలోచన చేస్తే నువ్వు ఎక్కడికి పారిపోతూ ఉన్నావు? చాలామంది సంఘం వదిలి పారిపోతూ ఉంటారు, కుటుంబాన్ని వదిలి పారిపోతూ ఉంటారు, భార్యను వదిలి పారిపోతూ ఉంటారు, బిడ్డలను వదిలి పారిపోతూ ఉంటారు. దేవుడు అడుగుతూ ఉన్నాడు, యోనా పారిపోతూ ఉన్నాడు, నినివేకి వెళ్ళమంటే తర్షీసుకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకని దేవుడు అడుగుతూ ఉన్నాడు, 1:10 అడుగుతూ ఉన్నాడు. చూడండి, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను కనుక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అని అతనిని అడిగిరి. కనుక దేవుని బిడ్డలారా, చాలామంది పారిపోతూ ఉంటారు. మన పరిస్థితిని గ్రహించుకొని మన పాప స్థితిలో పడిపోతాం అనే సత్యాన్ని గ్రహించకుండా కుటుంబంలోంచి పారిపోతావు, సంఘంలోంచి పారిపోతావు, నీ విశ్వాస జీవితంలోంచి పారిపోతావు, నీ ఆధ్యాత్మికమైన స్థితిలో నుంచి పారిపోతావు, నీ ఆత్మీయమైన పరిస్థితిలోంచి పారిపోతూ ఉంటాం. ఈ పారిపోతాం అనేక కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. బిడ్డలను లేచి పారిపోవుట, ఆధ్యాత్మికమైన జీవితంలోంచి పాపపు జీవితంలోనికి పారిపోవట. ఇక్కడ చూస్తూ ఉన్నావు యోనాను నువ్వు వెళ్ళి నినివేలో సువార్త ప్రకటించు అంటే ఈయన డబ్బులు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ తర్షీషులో బంగారు పంటలు ఉన్నాయి, ఆ తర్షీషులో అనేకమైనటువంటి నిధులు ఉన్నాయి, ఆ తర్షీషులో ఇంకా ఎంత అంటే చాలా సంతోషం ఉంది. ఆ సంతోషం ఉన్న చోటకి సేవకుడు పారిపోతూ ఉన్నాడు, కుటుంబీకుడు పారిపోతూ ఉన్నాడు, యవనస్తుడు పారిపోతూ ఉన్నాడు, భార్య భర్తలు పారిపోతా ఉన్నారు. ఈ దినం అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎక్కడ పారిపోతావు? సంఘాన్ని వదిలి, వాక్యాన్ని వదిలి, ప్రార్థన వదిలి, ఆధ్యాత్మికమైన స్థితిగతులను వదిలి ఎక్కడికి పారిపోతావు? ప్రియ సహోదరుడా, ఒకవేళ ఆ రీతిగా మనం ఉన్నామేమో, ఆదాం వలే మనం ఉన్నామేమో, అమ్మ వలే మనం ఉన్నామేమో, దీనా వలే మనం ఉన్నామేమో, గెహజీ వలే మనం ఉన్నామేమో, యోనా వలే పారిపోతున్నావేమో. సేవకులైన వారు పారిపోతూ ఉంటారు సేవ గురించి కొన్ని లోటుపాట్లు వచ్చినప్పుడు. కానీ తట్టుకోగలిగిన వాడు నిజమైనటువంటి ప్రవక్త, నిజమైనటువంటి సేవకుడు, నిజమైనటువంటి దైవజనుడు. నీ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు కుటుంబంలోంచి పారిపోవటం కాదు, కానీ దాన్ని సరిదిద్దుకునే ఆ యొక్క జ్ఞానం తెచ్చుకోవాలి దేవునిలో. కాబట్టి ఈ దినము మన యొక్క అంశము రాకడలో నీ స్థితి ఏంటి? రాకడ సమయంలో నీ స్థితి ఏమిటి? మన గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన అన్యులు వచ్చి అడుగుతూ ఉన్నారు, లేచి నీ దేవుని ప్రార్థించు. చూసావా ఎంత చక్కని మాట. నువ్వు లేగు, ఆ బస్తాల నడుమ పడుకుని ఉంటే అన్యులు వచ్చి ఎవరి వల్ల ఈ అంతం వచ్చిందో, ఎవరి వల్ల సముద్రం ఉప్పొంగుతుందో, ఎవరి వల్ల ఈ పాపస్థితి వచ్చిందో, దేవుని రాకడ రాబోతా ఉంది కనుక వారికి మహాశ్రమ అనేటువంటి ఆ మాటలు వారు తెలియచేసినప్పుడు, ఆ యోనాను బయటకు తీసినప్పుడు, ఇది నా వల్ల కలిగినది కనుక నన్ను గంగలోనికి తోసివేయండి, ఆ సముద్రంలో పారవేయండి అని అంటా ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఆజ్ఞాతిక్రమం చేశారు వాళ్ళు. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కనికరమును బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదమును బట్టి గతించిపోయిన సమయంలో ఎంతో భయంకరమైనటువంటి ఆ శ్రమ దినాలు మనం చూసాము. ఈ 2 సంవత్సరాల్లో, ఈ సంవత్సరన్నరలో కూడా ఎంతో శ్రమ, ఎంతో దుఃఖము. సేవకులు చనిపోయారు, విశ్వాసులు చనిపోయారు, లోకం గజగజలాడింది, పరిస్థితులు ఎన్నో తారుమారైపోయాయి. బాబేలు గోపురంలో తారుమారైనట్లుగా లోకాన్ని దేవుడు తారుమారు చేసి ఉన్నాడు. సాతాను యొక్క శక్తి అధికమైపోయింది. లోకమంతా దేవుని సన్నిధికి చేరక విశ్వాసులైన వాళ్ళు పారిపోవటం వలన, విశ్వాసులైన వారు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని దేవుడిని అడిగినప్పుడు వారి సమాధానం చెప్పనందున, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావని దేవుడు అడిగినప్పుడు సమాధానం చెప్పనందున, ఆదాము ఎక్కడున్నావని అడిగినప్పుడు నేను దిగంబరినై ఉన్నాననేటువంటి సత్యాన్ని గ్రహించనందున, నేను దిగంబరినై ఉన్నాను కనుక తండ్రి నా పాపంలో పడిపోయినని క్షమాపణ అడగక, లోకం కూడా క్షమాపణ అడగక ఈ స్థితిగతులు ఏర్పడతా ఉన్నాయి. ఈ భయంకరమైన శోధనలు వస్తున్నాయి, భయంకరమైన శరీర క్రియలు వస్తూ ఉన్నాయి, అనారోగ్యాలు వస్తున్నాయి, అస్వస్థతలు వస్తున్నాయి, యుద్ధాలు వస్తున్నాయి. ఎందుకు అంటే దేవుడు అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానము ఈ లోకము, ఈ యొక్క ప్రపంచమే చెప్పక
ఇది దేవుణ్ణి కలుగు చేశాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఎందుకు కలుగు చేశాడు? నీ యొక్క స్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ స్థితిగతులు ఏంటి? నువ్వు పాపస్థితిలో ఉన్నావు గనక, నువ్వు మారు మనసు పొందాలి గనక, నీ పాపస్థితిని విడిచిపెట్టి దేవుని స్థితిలోనికి వచ్చి దావీదు వలె ప్రార్థన చెయ్యాలి గనక, దేవా నీ కృప చొప్పున, నీ వాత్సల్యము చొప్పున నన్ను కనికరించు, నా అతిక్రమములను క్షమించు ప్రభు అని అడగనందునే లోకంలో అనేకమైన కష్టాలు, శ్రమలు, దుఃఖము, వేదన అవన్నీ చూస్తూ ఉన్నాం మనము. ఈ దినమే దేవుడు అడుగుతూ ఉన్నాడు. అడిగిన దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మనకున్నది కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ దేవుడు నిన్ను అడిగితే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వెక్కడున్నావు అని అడిగితే, ప్రభువా నేను ప్రార్థనలో ఉన్నానని సమాధానం చెప్పాలి. ఆదాము ఎక్కడున్నావు నువ్వు? నేను ప్రార్థనలో ఉన్నాను ప్రభువా. నువ్వేం చేస్తున్నావు? నేను స్తుతిస్తున్నాను ప్రభువా అని అవ్వను అడిగి, ఏం చేస్తున్నావు అని అవ్వను అడిగినప్పుడు, అవ్వ నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా అని సమాధానం చెప్పేలా ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని దీనాన్ని అడిగినప్పుడు, తండ్రి నేను దేవుని మందిరానికి వెళ్తున్నానని మనం చెప్పేలా ఉండాలి. నిన్ను స్తుతించడానికి నీ మందిరానికి నేను వస్తున్నాను ప్రభువా, నీ ఆలయంలోనికి నేను వస్తున్నానని చెప్పేవారుగా ఉండాలి. గెహజీ ఎక్కడి నుండి వస్తున్నావంటే, తండ్రి నేను సువార్తను ప్రకటించి వస్తున్నానని చెప్పగలిగేలా ఉండాలి. యోనాను దేవుడు అడుగుతా ఉన్నాడు కదా, నీవెక్కడికి పారిపోతున్నావు? ఎక్కడికి పారిపోతావు? దేవుని సన్నిధానంలో నేను పారిపోతా ఉన్నాను. దేవుని సన్నిధానంలో మోకరించి నేను సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదమును పొందుకోవడానికి పారిపోతా ఉన్నానని వాక్యం ద్వారా మనము సమాధానం చెప్పేవారుగా ఉండాలి. వారు నిషేధింపబడిన ఫలమును తిని ఆజ్ఞాతిక్రమము చేశారు ఆదాము, అవ్వ. కాబట్టి లోకం చూడడానికి వెళ్ళి జీవగ్రంథమును త్రోసిపుచ్చి పాపం చేసినట్లుగా, మన పాపానికి గురైనట్లుగా బంగారము వస్త్రానికి ఆశించి గెహజీ కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఇకపోతే సువార్తను ప్రకటించడానికి నినివేకి వెళ్ళవలసినటువంటి యోనా తర్షీషుకు పోతా ఉన్నాడు. డబ్బులు ఉన్న చోటకి, బంగారం ఉన్న చోటకి. ప్రజల యొక్క మనుగడ, విశ్వాసుల యొక్క మనుగడ ఈ రీతిగా ఉంది. ఆ మనుగడను మార్చుకుని మన పరుగు పౌలు వలె దేవుని యొద్దకు, దేవుని వాక్యం కొరకు, దేవుని పాటల కొరకు, దేవుని స్తుతించుట కొరకు, తప్పు అని తెలిసి కప్పుకొనకూడదు. మనము తప్పు అని తెలుసుకున్నప్పుడు తప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి దేవుని మాటలు వింటున్న నీవు, నీ స్థితి ఏంటి? తప్పును కప్పుకుంటున్నావా? తప్పును ఒప్పుకుంటున్నావా? తప్పును కప్పుకుంటే నరకానికి పోతాం. తప్పును ఒప్పుకుంటే నిత్య జీవానికి వెళ్తాం మనం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చారు. మేము తండ్రి వాక్యాన్ని అనేక మందికి వివరించడానికి ఇచ్చిన ఈ గొప్ప శ్రేష్టమైన యోగ్యతను బట్టి, బాధ్యతను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆదామును మీరు అడిగి ఉన్నారు, ప్రభువా నీవెక్కడ ఉన్నావు? ఆ దినము ఆదాము నీ సన్నిధానంలో ఉన్నాను ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా అని చెప్పుంటే నువ్వు తండ్రి క్షమించేవాడు. అదే రీతిగా అవ్వకూడదు. నువ్వు ఎక్కడున్నావంటే, నా తండ్రి నీ సన్నిధానంలో నేను నా భర్త నిన్ను కొనియాడుతున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను కనపరుస్తున్నాం అనే మాట చెప్పుంటే నా తండ్రి వారి జీవితాలకు క్షమాపణ దొరికేది. దేనా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు, దేవా నీ మందిరానికి నేను వెళ్తున్నానని చెప్పుంటే ఆ బిడ్డ ఆశీర్వదించబడేది. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గెహజీని అడిగినప్పుడు ఎక్కడి నుండి వస్తున్నావు అని చెప్పినప్పుడు, నేను పాపం చేశాను కనుక నన్ను క్షమించు ప్రభువా అని అడుగుంటే క్షమాపణ దొరికేది. యోనా సువార్త ప్రకటించకూడదు తండ్రి ఆ తర్షీషుకి వెళ్ళిపోతూ ఉన్నాడు. మేము కూడా అదే రీతిగా ఉన్నామేమో, మేము కూడా అదే రీతిగా పాపం చేస్తూ ఉన్నామేమో. మమ్మల్ని క్షమించి నీ కృపచాటును భద్రపరచుమని, మీ సిలువ చాటును మరుగుపరచుమని, ఆకాశపు వాకిలిపి ఆశీర్వదించుమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనుమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు తోడై ఉండును గాక.
ఆమెన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ.